ఇది నిజంగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీలోని అశోక హోటల్ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అండ్ రాష్ట్రంలోకి సంబంధించిన అందరు నాయకులు అండ్ పక్క రాష్ట్రంలోగానే పోతున్నారట. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ అందరు నాయకులు కూడా ఈరోజు ఢిల్లీ వేదికగా కీలక నిర్ణయాన్ని వెలువరించబోతూ ఉన్నారట. ఆ విస్తృత స్థాయి సమావేశానికి వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటి అంటే సేన ప్రస్థానం దేశ సమైక్యత కోసం అట. ఇప్పుడు ఢిల్లీ వేదిక మీద నుండి దేశ సమైక్యత కోసం ఒక రాజకీయ శక్తిగా జనసేన ఏ విధంగా నిలబడబోతుంది అనే అంశం మీద కీలక ప్రకటన చేస్తారు అని చెప్పి జనసేన వాళ్ళ వైపు నుంచే ప్రకటనలు సమాచారం అందుతూ ఉంది. అంటే దేశ సమైక్యత కోసం ఒక బలమైన శక్తిగా జనసేన ఏ విధంగా నిలబడుతుంది అనేది ప్రకటన అట. నాకు ఆశ్చర్యం అని అనిపించింది. ఎందుకంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్లోని జనసేన ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయి, అంతకుమించి ఉందంటారా? తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇప్పటికి కూడా సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవగలిగేంత స్థాయి ఉందో లేదు ఎవరికి తెలుసు. అటువంటి ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయి కూడా లేని పార్టీ ఢిల్లీలో జాతీయ రాజకీయాలకు సంబంధించి మీటింగ్ పెడుతున్నారు అంటే అసలు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసమట, దేశ సమైక్యత కోసమట, జాతీయత అంటే ప్రాంతీయ భావాన్ని విస్మరించని దేశభక్తిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని జనసేన పార్టీ ఈరోజు కార్యాచరణ అట. ఈ బయట కనిపించేది అంతా కాదు, ఎవరో ఈయన మరో రకంగా ఎలాగో వాడుకోబోతూ ఉన్నారు. అదైతే క్లియర్ కాదు. బహుశా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి అయినా వెళ్ళి వేలు పెట్టాలి అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ తెలంగాణలోకి వెళ్ళాలి అంటే ఏవో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అట్లా కాకుండా జాతీయ నాయకుడిగా ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగు పెడితే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కదా, అంటే ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగు పెడితే ఏమి ఇబ్బంది ఉండదు, అప్పుడు మన జాతీయ నాయకుడిగా తెలంగాణ సమాజం ఆహ్వానిస్తుంది అని ఆయన అనుకుంటూ ఉన్నారా తెలియదు. మరి అసలు ఈయన ఢిల్లీలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏంటంటే నిజంగా అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వస్తారట. అంటే మొన్న అక్కడో ఇక్కడో కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో అని చెప్పి కొందరు ఎవరో వచ్చి కండువాలు కప్పుకున్నారు. మరి వాళ్ళనే పిలిపిస్తూ ఉన్నారట. ఒక కీలక నిర్ణయం వెలువరించబోతూ ఉన్నారట. సరే మరి ఈయన ఏం మాట్లాడతారు అక్కడ నుంచి? కీలక నిర్ణయం ఏంది అంటే దక్షిణ భారతదేశం అనే ఫీలింగ్ లేకుండా నేను చేస్తానని చెప్పి ఏమైనా బీజేపీతో ఏమైనా కనుక ఒప్పందాలు ఏమైనా కుదిరినాయా? అసలు ఈయన వల్ల అవుతుంది అటువంటివన్నీ తెలియదు. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు జరుగుతుందట సమావేశం. మన సమావేశం అయిపోయిన తర్వాత ఏం ప్రకటన విడుదల చేస్తారో, ఏది సీరియస్నెస్ ఏముంటుంది లేండి. బట్ ఆ ప్రకటన విడుదల చేసేంతవరకైనా వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది తెలుస్తుంది కదా, చూద్దాం.